ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఎప్పుడైతే గోదావరి జలాలు అనుసంధానం చేస్తారో ఆ వాటిని వచ్చినటువంటి నిల్వ ఉన్న నీటిని పక్క రాష్ట్రాలకు కూడా ఇస్తా, తెలంగాణకు కూడా ఇస్తా అని చెప్పి ఒక స్టేట్స్మెన్గా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఒకటి చెప్పింది ఈ కేసులో, మీరు మధ్యవర్తుల ద్వారా ఈ నీళ్ల పరిష్కారం చేసుకోండి అని. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు, ఇంతవరకు విభజన చట్టంలో అమలు ఉన్న ఏవి కాకపోగా వేసిన కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఏది కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదున్నా తెలంగాణ ప్రజల కొరకు, ఆంధ్ర ప్రజల కొరకు, రైతాంగం కొరకు తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని, ఎట్లాంటి విద్వేషాలు లేకుండా ఇప్పటికీ అప్పటికీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మనస్తత్వం ఒకటే. తెలుగువారు భౌగోళికంగా విడిపోయారు తప్ప అన్నదమ్ముల్లాగా ఈ ప్రపంచంలోనే, భారతదేశంలోనే 1 and 2గా ఉండాలనే ఆలోచనని, ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి.